నమస్తే అండి. ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పింఛన్లు జూలై 1 నుంచి ఇంటి వద్దకే తెచ్చి అందించే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది. ఒక్కొక్క ఉద్యోగి చేత 50 మంది లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ పని జూలై 1వ తేదీనే పూర్తి చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే 2వ తారీఖును కూడా పంపిణీ చేయాలని సూచించారు. దీనికి సంబంధించి డబ్బులను జూన్ 29న బ్యాంకు నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో పింఛన్ల పెంపు 1, 3 నుంచి 4 వేలు పెంచారు. ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పిన కారణంగా 3 నెలలకు 3,000, జూలై నెల 4,000 కలిపి 7,000 పెన్షన్ అందించనున్నారు. పాక్షిక దివ్యాంగులకు 3 నుంచి 6,000, పూర్తి దివ్యాంగులకు 5 నుంచి 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5 నుంచి 10,000 పింఛన్ అందించనున్నారు. 43,000 మంది బయట చదువుకునే దివ్యాంగులకు 30,05,00,000 రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి జమ చేయనున్నారు. దీనికి సంబంధించి పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మందికి 4,399,89,00,000 రూపాయలు పంపిణీ చేయనున్నారు. పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్లస్టర్లుగా విభజించుకున్నారు.